అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఎగ్ బిర్యానీ అనుకుంటున్నారు కదా? కాదండి, వంకాయ ఎగ్ బిర్యానీ అనమాట. మనం రెగ్యులర్‌గా చేసుకునే నాన్ వెజ్ బిర్యానీతో పాటు ఇది కూడా ఒక స్పెషల్ ఐటమ్. సో ఈజీగా అండ్ చాలా ఎమ్మీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బిర్యానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, మనం బిర్యానీ తినలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం దీన్ని అయితే ఆల్టర్నేటివ్గా ప్రిఫర్ చేయొచ్చు. సో చేయడం ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్లో ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ వరకు కర్డ్ని అయితే యూజ్ చేస్తున్నానండి. అండ్ అలాగే పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. దీంట్లోకి నేను బిర్యానీ మెహరం మసాలాని అయితే 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. 50 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే 3 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న పుదీనా అండ్ అలాగే కొత్తిమీరని కూడా నేను ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నానండి. అండ్ ఒక నిమ్మకాయని కూడా పిండుకొని నేను దాన్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 మీడియం సైజ్ టమాటోస్ని నేను ప్యూరీ చేసి దాంట్లోకి యాడ్ చేశానండి. నేను వంకాయలు వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్నట్టు 4 సైడ్స్ నుంచి కట్స్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ వంకాయలు వచ్చేసరికి 500 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా అంతా వంకాయలతో మ్యారినేట్ చేద్దామన్నమాట. మ్యారినేట్ చేసి దీన్ని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దామండి. ప్రాసెస్లో బిర్యానీ బౌల్ పెట్టుకొని దీంట్లో నేనైతే 100 గ్రామ్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 ఇలాచి, షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 3, స్టార్ పువ్వు 1, జాపత్రి అండ్ అలాగే రాతి పువ్వు కొంచెం వేసుకున్నానండి. దాల్చిన చెక్క 1 ఇంచ్, 5 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి అండ్ మరాఠీ మొగ్గని 2ని యాడ్ చేసుకొని దీంట్లోకి నేను 3 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. కదా ఇక్కడ మనకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలాని అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి ఊరేంత వరకు మనమైతే మూత పెట్టి ఉడికించుకోవాలండి. మనకి ఉడికేలోపు మనమైతే ఇందాకే వేసరికి వాటర్ పెట్టుకున్నాము. దీంట్లో నేను 600 గ్రామ్స్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూస్తారు కదా, మనకి వంకాయ మసాలా కూడా రెడీ అయిపోయింది. మనకు ఆయిల్ అనేది దీంట్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. అయితే ఒకసారి రైస్ని చెక్ చేద్దామండి. సో రైస్ అనేది మనకి 80 to 90% దాకైతే ఉడకాలన్నమాట. 90% ఉడికితే ఇంకా బెస్ట్. సో ఇక్కడ మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ రైస్ని అయితే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పై నుంచి అయితే లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుందామండి. హాఫ్ రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా ఉడికించి ఆయిల్లో పసుపు కారం వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో నేను యాడ్ చేశానండి. సో ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత పైనుంచి మనం ఇంకో లేయర్ రైస్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా మన దగ్గర ఉన్న రైస్ మొత్తం అయిపోయేదాకా మనం లేయర్స్గా రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసిన తర్వాత దీనిపై నుంచి నేను చాలా హెవీగా జీడిపప్పుని యాడ్ చేశాను. అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర అండ్ ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి కొన్ని ఇందాక మనం మ్యారినేట్ చేసినప్పుడు తీసి పెట్టుకున్న మసాలా వాటర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఓవరాల్గా ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రైస్ని దమ్కి పెడదామన్నమాట. సో ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సో 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కాకుండా ఒక 15 to 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం రైస్ని అనేది సర్వింగ్ కోసం తీసుకుందాం. సో చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేశాను. అండ్ రైస్ కూడా చాలా పలుకులుగా అయితే వచ్చింది. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.